హలో ఎవరీవన్, లంచ్ బాక్స్లోకి హెల్దీగా లేదా క్విక్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి కొత్తిమీర రైస్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక మిక్సర్ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 pinch దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని 1 minute పాటు ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.